వందో ఒక వెయ్యో ఒక లక్షం మెరుపులు మీదికి దూకినాయా ఏందే మాయా. సో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అబిటెక్ ఐకాన్. ఈరోజు అయితే మనం ఈ వీడియోలో ట్రెండింగ్ లిరికల్ వీడియోని ఎలా ఎడిట్ చేయాలో నేర్చుకుందాం. సో ఇంకేమైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. సో అంతే లేచకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ అయితే మీరు ఇప్పుడు అలైట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేయండి. సో ఇట్లా మీరు అలైట్ మోషన్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత కింద మనకు ప్లస్ ఐకాన్ ఉంటుంది. సో ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడైతే మీరు 4:5 రేషియోని అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మీరు క్రియేట్ ప్రాజెక్ట్ అని ఉందిగా, సో క్రియేట్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇట్లయితే మనకు 4:5 రేషియోలో ఉన్న ప్రాజెక్ట్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఫస్ట్ అయితే మీరు ఇప్పుడు సాంగ్ని అయితే యాడ్ చేసుకోండి ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి. సో నెక్స్ట్ ఇక్కడ మనకు యాడ్ అని ఉందిగా, సో యాడ్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడైతే మీరు సాంగ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇట్లా మీరైతే సాంగ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో నేనైతే ఇప్పుడు ఒక 10 సెకండ్స్ సాంగ్ని అయితే ఎడిట్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ వరకు అయితే నేను తీసుకుంటున్నా 10 సెకండ్స్ వరకు. సో మిగతా పార్ట్ అయితే నేను ట్రిమ్ చేస్తున్నా. సో మొత్తం వేస్తే వీడియో అయితే లెంత్ అవుతుంది. సో అందుకే ఓన్లీ 10 సెకండ్స్ ఎడిట్ చేసి చూపిస్తాను. సో ఇలా మీరు ట్రిమ్ చేసుకున్న తర్వాత సో నేనైతే ఇప్పుడు స్టార్టింగ్కి వస్తున్నా. సో నెక్స్ట్ అయితే మీరు ఇప్పుడు ఇమేజెస్ అయితే యాడ్ చేసుకోండి. సో ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీడియా మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడైతే మీరు ఇమేజెస్ని అయితే యాడ్ చేసుకోండి. సో ఇమేజ్ని అయితే నేను ఒక 5 సెకండ్స్ వరకు అయితే తీసుకుంటున్నా. సో ఇట్లయితే నేను 5 సెకండ్స్ వరకు అయితే డ్రాగ్ చేసుకున్నా. సో ఇక్కడ నుంచి అయితే నేను ఇంకొక ఇమేజ్ అయితే యాడ్ చేస్తాను. సో మళ్ళీ మీరైతే ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీడియా మీద క్లిక్ చేయండి. సో ఇక్కడైతే మీరు వేరే ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఈ ఇమేజ్ని కూడా మీరైతే లాస్ట్ వరకు అయితే డ్రాగ్ చేయండి. సో ఇట్లయితే మీరు ఇమేజ్ని అయితే లాస్ట్ వరకు అయితే డ్రాగ్ చేసుకోండి. సో ఇప్పుడు మీరైతే సెకండ్ ఇమేజ్ని సో ఇక్కడ వరకు అయితే డ్రాగ్ చేసుకోండి. సో ఇట్లయితే మీరు ఎక్కువగా అయితే డ్రాగ్ చేయండి. సో పైన ఉన్న ఇమేజ్ని. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సో మీద ఉన్న ఇమేజ్ ఉందిగా, సో దాన్ని అయితే కిందికి తీసుకురండి ఇట్లా. సో మనకైతే సెకండ్ ఇమేజ్ అయితే ఇట్లా కింద ఉంటుంది. సో దాని తర్వాత ఇప్పుడైతే మనం ఒక లూమాకి ఎఫెక్ట్ అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. సో మీద ఉన్న ఇమేజ్కి అయితే సో దానికోసం వచ్చేసి ఇమేజ్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ మీరు సర్చ్లో లూమాకి అని సెర్చ్ చేయండి. దాని తర్వాత స్టాండర్డ్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. సో ఇట్లయితే మనకు లూమాకి ఎఫెక్ట్ అయితే యాడ్ అవుతుంది. సో నెక్స్ట్ మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే సో ఇక్కడైతే మీరు ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోండి. దాని తర్వాత ఎండింగ్లో అయితే ఇంకొక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు మీరు ఎండింగ్ కీ ఫ్రేమ్ కాడ లోన్ అయితే ఇంక్రీజ్ చేయండి, మొత్తం ఫుల్ పెట్టుకోండి. సో ఇట్లయితే మీరు ఫుల్ పెట్టుకోండి. సో దాని తర్వాత ఈ ఎఫెక్ట్ని అయితే క్లోజ్ చేసి బ్యాక్ రండి. సో మనకైతే లూమాకి ఎఫెక్ట్ అయితే కంప్లీట్ అయింది. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మళ్ళీ స్టార్టింగ్కి రండి. సో ఇట్లా మనం సాంగ్ యాడ్ చేసుకున్నాం, నెక్స్ట్ అయితే ఇమేజెస్ కూడా యాడ్ చేసుకున్నాం. సో ఇప్పుడైతే మనం లిరిక్స్ అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. సో దానికోసం వచ్చేసి మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడైతే మీరు టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడైతే మీరు లిరిక్స్ని అయితే పేస్ట్ చేసుకోండి. సో నేను ఆల్రెడీ లిరిక్స్ అయితే నోట్ ప్యాడ్లో సేవ్ చేసుకొని పెట్టుకున్నా. సో ఇప్పుడైతే మనం లిరిక్స్ని నోట్ ప్యాడ్ నుంచి కాపీ చేద్దాం. సో ఇట్లయితే మీరు లిరిక్స్ని అయితే కాపీ వేసుకోండి. సో దాని తర్వాత ఇప్పుడు అలైట్ మోషన్ యాప్ ఓపెన్ చేసి ఇక్కడైతే మీరు లిరిక్స్ని పేస్ట్ చేయండి. సో అవసరం లేని లిరిక్ ఉంటే దాన్ని కట్ చేసేయండి. సో లిరిక్ అలైన్మెంట్ వచ్చేసి మిడిల్లో పెట్టుకోండి. సో నెక్స్ట్ అయితే మీరు ఇక్కడ జస్ట్ రైట్ ఫాంట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫాంట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో లిరిక్స్ అయితే మీరు ఇంక్రీజ్ చేయండి. సో నెక్స్ట్ అయితే మీరు ఇక్కడ గ్రీన్ కలర్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. కలర్ మీద క్లిక్ చేసి దాని తర్వాత రైట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేయండి. సో ఈ లిరిక్ని అయితే ఇట్లా మీద పెట్టుకోండి. సో నెక్స్ట్ అయితే మీరు ఇప్పుడు బ్యాక్ రండి. సో ఈ లిరిక్ ఉందిగా, సో ఈ లిరిక్ని అయితే లాస్ట్ వరకు అయితే డ్రాగ్ చేసుకోండి. దాని తర్వాత మళ్ళీ స్టార్టింగ్కి రండి. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సో నెక్స్ట్ లిరిక్ ఎక్కడి నుంచో స్టార్ట్ అవుతుందో చూసుకొని సో అక్కడైతే మీరు స్ప్లిట్ చేయండి. సో ఇక్కడైతే మీరు స్ప్లిట్ చేయండి. సో నెక్స్ట్ లిరిక్ అయితే ఇక్కడ పేస్ట్ చేయండి. సో దాని తర్వాత అవసరం లిరిక్ ఉంటే కట్ చేసేయండి. సో మళ్ళీ ఇక్కడైతే మీరు స్ప్లిట్ చేయండి. సో నెక్స్ట్ లిరిక్ అయితే ఇక్కడ పేస్ట్ చేయండి. సో ఇట్లయితే మీరు లిరిక్స్ అయితే పేస్ట్ చేసుకోండి. సో ఆల్రెడీ మీకు లిరిక్స్ ఎడిటింగ్ వచ్చు కాబట్టి సో నేనైతే కొంచెం ఫాస్ట్గా అయితే చూపిస్తాను.
సో ఇట్లయితే మీరు మొత్తం లిరిక్స్ అయితే ఎడిట్ చేసుకోండి. సో దాని తర్వాత మీరైతే మళ్ళీ స్టార్టింగ్కి రండి. సో నెక్స్ట్ అయితే మనం ఇప్పుడు లిరిక్స్కి అయితే యానిమేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో దానికోసం వచ్చేసి మళ్ళీ మీరైతే లిరిక్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మనకి ఇక్కడ టెక్స్ట్ అని ఉంది. సో టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడైతే మీరు టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ ఎఫెక్ట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత స్టాండర్డ్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. సో ఇట్లయితే మనకు టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ అవుతుంది. సో నెక్స్ట్ మనం ఇక్కడ చూసినట్లయితే యాంకర్ లేయర్ అని ఉంది. సో మీరైతే కాంపోనెంట్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మనకి ఇక్కడ చూసినట్లయితే స్కేల్ అని ఉంది. సో స్కేల్ మీద క్లిక్ చేయండి. సో స్టార్టింగ్లో అయితే ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోండి. సో మీ స్టార్టింగ్ కీ ఫ్రేమ్ కాడన అయితే స్కేల్ని -1 పెట్టుకోండి. సో -1.00 పెట్టుకోండి. సో దాని తర్వాత ఇక్కడైతే ఇంకొక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోండి. సో ఇక్కడైతే మీరు స్కేల్ని అయితే 0.18 పెట్టుకోండి. సో ఇట్లయితే మీరు 0.18 అయితే పెట్టుకోండి. సో దాని తర్వాత ఈ 2 కీ ఫ్రేమ్స్ మధ్యలో ఒక కర్వ్ని అయితే యాడ్ చేసుకోండి. సో కర్వ్ సింబల్ మీద క్లిక్ చేయండి. సో ఈ ఫస్ట్ కర్వ్లో 4th కర్వ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత మీరైతే బ్యాక్ రండి. సో నెక్స్ట్ మీరైతే ఇట్లా మూవ్ చేయండి. సో ఇట్లా మీరు మూవ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోండి. సో ఇక్కడ మీరు స్కేల్ అయితే -0.07 పెట్టుకోండి. సో -0.07 అయితే ఇట్లా పెట్టుకోండి. సో దాని తర్వాత మళ్ళీ మూవ్ చేయండి. సో నెక్స్ట్ అయితే మీరు ఇక్కడ ఇంకొక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోండి. సో ఇక్కడైతే మీరు 0.08 అయితే తీసుకోండి. సో కరెక్ట్గా మీరు 0.08 అయితే తీసుకోండి. సో దాని తర్వాత మళ్ళీ మూవ్ చేసి ఇంకొక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోండి. సో ఇక్కడైతే మీరు 0.03 అయితే తీసుకోండి. సో నేను కరెక్ట్గా 0.03 అయితే పెట్టుకున్నా. సో మీరైతే ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోండి. సో దాని తర్వాత స్కేల్ని 0 పెట్టుకోండి. సో మళ్ళీ ఇట్లా మూవ్ చేసి ఇంకొక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోండి. సో ఇక్కడైతే మీ స్కేల్ని 0 పెట్టుకోండి. సో ఇక్కడ కూడా మీరైతే ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోండి. సో ఇక్కడైతే మీరు -1.00 పెట్టుకోండి. సో ఈ 2 కీ ఫ్రేమ్స్ మధ్యలో ఒక కర్వ్ని అయితే యాడ్ చేసుకోండి. కర్వ్ సింబల్ మీద క్లిక్ చేసి సో ఫస్ట్ కర్వ్లో మీరైతే 4th కర్వ్ని సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత మీరైతే బ్యాక్ రండి. సో ఈ లాస్ట్ కీ ఫ్రేమ్ ఉంది. సో దీని అయితే మొత్తం లాస్ట్లో పెట్టుకోండి. అండ్ ఫస్ట్ కీ ఫ్రేమ్ ఉంది. సో దీన్ని అయితే మొత్తం స్టార్టింగ్లో పెట్టుకోండి. సో మనకైతే ఎఫెక్ట్ అయితే కంప్లీట్ అయింది. సో ఇప్పుడైతే మీరు ఈ ఎఫెక్ట్ని క్లోజ్ చేయండి. సో నెక్స్ట్ మీరు ఇప్పుడు మళ్ళీ యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. సో దాని తర్వాత కలర్ అండ్ లైట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు లాంగ్ షాట్ ఎఫెక్ట్ని అయితే యాడ్ చేసుకోండి. సో నెక్స్ట్ స్టాండర్డ్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడైతే మీరు లాంగ్ షాట్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేయండి. సో నెక్స్ట్ మనకి ఇక్కడ సైజ్ ఉంది. సో ఇదైతే ఒక 65 పెట్టుకోండి. సో ఇట్లయితే నేను 0.065 ఇట్లా పెట్టుకున్నా. సో దాని తర్వాత యాంగిల్ ఉంది. సో ఇది సేమ్ పెట్టుకోండి ఇట్లానే. నెక్స్ట్ ఇక్కడ ఆల్ఫా ఉంది. సో ఇదైతే ఒక 30 పెట్టుకోండి. సో నెక్స్ట్ మనకి ఇక్కడ ఫేడ్ ఉంది. సో దీని అయితే మొత్తం ఇంక్రీజ్ చేసుకోండి, 100 పెట్టుకోండి. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ ఎఫెక్ట్ని అయితే క్లోజ్ చేయండి. సో నెక్స్ట్ అయితే మీరు ఇప్పుడు యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. సో దాని తర్వాత ఇక్కడ ఇంకో డ్రాయింగ్ అండ్ ఎడ్జ్ అని ఉంది. సో దీని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడైతే మీరు స్మూత్ బీవెల్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోండి. దాని తర్వాత స్టాండర్డ్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడైతే మీరు స్మూత్ బీవెల్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేయండి. సో ఇక్కడ మనకు ఫస్ట్ చూసినట్టయితే రేడియస్ అని ఉంది. సో మీ రేడియస్ని అయితే 6 పెట్టుకోండి. సో నెక్స్ట్ మనకి ఇక్కడ డిఫ్యూజ్ యాంగిల్ అని ఉంది. సో ఇదైతే ఒక 140 ఇట్లా పెట్టుకోండి. సో నెక్స్ట్ మనకి ఇక్కడ స్పెక్యులర్ యాంగిల్ అని ఉంది. సో దీని అయితే ఫస్ట్ 0 పెట్టుకోండి. సో ఇట్లా మీరు 0 వేసుకున్న తర్వాత స్టార్టింగ్లో అయితే ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేయండి. సో దాని తర్వాత ఎండింగ్లో ఇంకొక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోండి. సో ఎండింగ్ కీ ఫ్రేమ్ కాడ మీరు అయితే ఒక 350 పెట్టుకోండి. సో ఇట్లయితే మీరు 346 ఇట్లా పెట్టుకోండి. సో దాని తర్వాత ఈ కీ ఫ్రేమ్ని అయితే మొత్తం లాస్ట్లో పెట్టుకోండి. సో నెక్స్ట్ అయితే మీరు ఇప్పుడు ఈ ఎఫెక్ట్ని క్లోజ్ చేయండి. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కింద మనకు 3 డాట్స్ ఉన్నాయి. సో ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి. సో ఎఫెక్ట్స్ అయితే కాపీ అవుతాయి. సో ఇప్పుడు మీరు అన్ని లేయర్స్కి అయితే అంటే మొత్తం అన్ని లిరిక్స్ కూడా ఈ ఎఫెక్ట్స్ అయితే పేస్ట్ చేయండి.
సో ఇట్లయితే మీరు మొత్తం అన్ని లిరిక్స్ కూడా ఎఫెక్ట్స్ అయితే పే చేసుకోండి. సో దాని తర్వాత మీరైతే మళ్ళీ స్టార్టింగ్కి రండి. సో నెక్స్ట్ మీరు ఇప్పుడు మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. సో దాని తర్వాత మీడియా మీద క్లిక్ చేయండి. సో ఇక్కడైతే మీరు ఒక పిఎన్జీని అయితే యాడ్ చేసుకోండి. సో ఇట్లయితే మీరు ఒక పిఎన్జీని అయితే యాడ్ చేసుకోండి. సో దాని తర్వాత మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ అయితే మీరు ఇప్పుడు థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఇట్లా మీరు థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత కొంచెం అయితే జూమ్ని లెస్ చేసుకోండి. సో ఇట్లయితే మీరు జూమ్ని అయితే కొంచెం లెస్ చేసుకోండి. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఉంది. సో దీని మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడైతే మీరు కొంచెం రొటేట్ చేయండి. సో ఇట్లయితే మీరు ఒక -25 పెట్టుకోండి. సో దాని తర్వాత ఇక్కడ మనకు ఫస్ట్ ఆప్షన్ ఉంది. సో దీని మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడైతే మీరు ఈ ఫ్లవర్స్ని అయితే కొంచెం మీద పెట్టుకోండి ఇట్లా. సో కరెక్ట్గా అయితే ఇట్లా మీద పెట్టుకోండి. సో దాని తర్వాత మీరు ఇప్పుడు మళ్ళీ ఈ ఫస్ట్ ఆప్షన్ మీదనే ఇంకొకసారి అయితే క్లిక్ చేయండి. సో ఇట్లా మనం సెకండ్ టైం క్లిక్ చేయగానే సో మనకైతే ఇక్కడ యారో చేంజ్ అవుతుంది. సో దాని తర్వాత స్క్రీన్లో కూడా ఒక బ్లాక్ కలర్ డాట్ వస్తుంది. సో ఈ డాట్ని మీరు ఏం చేస్తారంటే మీద పెట్టుకోండి. సో ఇట్లా కార్నర్ సైడ్ అయితే పెట్టుకోండి ఈ డాట్ని. సో నేనైతే మొత్తం అయితే కార్నర్లో పెట్టుకున్నా. సో దాని తర్వాత మీరైతే బ్యాక్ రండి. సో ఇట్లయితే మీరు మొత్తం అయితే బ్యాక్ రండి. సో దాని తర్వాత ఈ ఇమేజ్ ఉంది కదా, సో దీన్ని అయితే మీరు లాస్ట్ వరకు అయితే డ్రాగ్ చేసుకోండి. సో నెక్స్ట్ అయితే మీరు ఇప్పుడు మళ్ళీ స్టార్టింగ్కి రండి. సో దాని తర్వాత మళ్ళీ ఈ పిఎన్జీ మీదనే క్లిక్ చేయండి. నెక్స్ట్ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడైతే మీరు యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. సో దాని తర్వాత ఇక్కడ మనకు మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడైతే మీరు స్వింగ్ ఎఫెక్ట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత స్టాండర్డ్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. సో ఇట్లయితే మనకు స్వింగ్ ఎఫెక్ట్ అయితే యాడ్ అవుతుంది. సో మనం టాప్లో చూసినట్టయితే ఫ్రీక్వెన్సీ అని ఉంది. సో ఇదైతే మీరు 0.19 పెట్టుకోండి. సో ఇట్లయితే నేను 0.19 అయితే పెట్టుకున్నా. సో దాని తర్వాత ఇక్కడ మనకు యాంగిల్ 1 యాంగిల్ 2 అని ఉంది. సో ఫస్ట్ అయితే మీరు యాంగిల్ 1 అయితే 15 పెట్టుకోండి కరెక్ట్గా. సో ఇట్లయితే మీరు కరెక్ట్గా 15 అయితే పెట్టుకోండి. సో నెక్స్ట్ మనకి ఇక్కడ యాంగిల్ 2 అని ఉంది. సో ఇదైతే మీరు -15 పెట్టుకోండి. సో ఆపోజిట్ అనమాట. సో ఇట్లయితే నేను -15 అయితే పెట్టుకున్నా. సో నెక్స్ట్ అయితే మీరు ఇట్లా ఈ ఎఫెక్ట్ని అయితే డైరెక్ట్ క్లోజ్ చేయండి. సో దాని తర్వాత మీరైతే బ్యాక్ రండి. సో ఇట్లయితే మనకు మొత్తం ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయింది. సో ఇప్పుడైతే మనం ఒక పార్టికల్స్ వీడియో అయితే యాడ్ చేస్తాం. సో దానికోసం వచ్చేసి ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీడియా మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడైతే మీరు పార్టికల్స్ వీడియోని అయితే యాడ్ చేసుకోండి. సో దాని తర్వాత మీరు పార్టికల్స్ వీడియో మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ బ్లెండింగ్ అండ్ ఒపాసిటీ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడైతే మీరు లైట్ టైం మీద క్లిక్ చేసి స్క్రీన్ని సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత మీరైతే బ్యాక్ రండి. సో ఈ పార్టికల్స్ వీడియో అయితే ఎక్కువ లెంత్ ఉంటుంది. సో మీరైతే ట్రిమ్ చేసుకోండి. సో ఇట్లయితే మీరు కరెక్ట్గా ట్రిమ్ చేసుకోండి. సో దాని తర్వాత మీరైతే మళ్ళీ స్టార్టింగ్కి రండి. సో మనకైతే ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయింది. సో ఇట్లయితే మీరైతే మొత్తం అయితే ఎడిట్ చేసుకోండి. సో దాని తర్వాత మీద మనకి ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంది. సో ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి. సో మీరు ఎక్స్పోర్ట్ చేస్తుంటే సో కొంచెం అయితే టైం తీసుకుంటుంది. సో ఎందుకంటే మనకి ఈ వీడియోలో ఎక్కువ లేయర్స్ ఉంటాయి. సో అందుకే కొంచెం మనకి ఎక్స్పోర్టింగ్ అయితే లేట్గా ఎక్స్పోర్ట్ అవుతుంది. సో మీరైతే కొంచెం వెయిట్ చేయండి. సో ఈ వీడియోలో అయితే ఇంతే. బాయ్.